వాతావరణంలో కనిపిస్తున్న ఎల్నినో ప్రభావాన్ని అధిగమించేందుకు రైతులు వరితో పాటు కూరగాయలు, నూనె గింజలు, ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సిద్దిపేట జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని స్వరూపారాణి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం 7 రకాల సన్నవడ్లకు మాత్రమే బోనస్ అందిస్తోందని ఆమె తెలిపారు. సిద్దిపేట జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు ఈ నెల 23వ తేదీ నుంచి విత్తన మేళా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం బోనస్ అందించే 7 రకాల సన్న వడ్లతో పాటు కూరగాయలు, నూనె గింజలు, ఇతర పంటల విత్తనాలు కూడా విత్తన మేళాలో అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రతి రైతు తమ పరిధిలోని రైతు వేదికల వద్ద పాల్గొని నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసుకోవాలని, తద్వారా అధిక దిగుబడులు సాధించాలని ఆమె కోరారు. అందరికీ నమస్కారం. నేను జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి, సిద్దిపేట జిల్లా. ముఖ్యంగా రైతు సోదరులకు తెలియజేయడం ఏమనగా, రేపటి నుంచి మన జిల్లాలో విత్తన మేళా జరుపుకుంటున్నాం. మనము విత్తన మేళాలో అన్ని రైతు వేదికలలో రేపటి నుంచి మనము విత్తనాలు అక్కడనే పెట్టి అక్కడి నుంచే విక్రయించే ఏర్పాటు చేస్తున్నాం. అన్ని ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఏదైతే 7 రకాల విత్తనాలు ప్రమోట్ చేస్తున్నదో ఆ 7 రకాలకే బోనస్ ఇవ్వబడుతుంది. కాబట్టి ఆ 7 రకాలను మేము అన్ని రైతు వేదికలలో పెట్టేస్తున్నాము. అక్కడి నుంచే మనకు అమ్మబడుతుంది అనమాట. అట్లాగే కాకుండా మనం ఇప్పుడు పంట వైవిధ్యీకరణలో భాగంగా మనము వేరే పంటలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎల్నినో ప్రభావం కూడా కనిపిస్తుంది. కాబట్టి మనము జొన్నలు కానీ, లేకపోతే కందులు, పెసళ్ళు, మినుములు, లేకపోతే ఆయిల్ సీడ్స్ కానీ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సీడ్స్ కూడా మేము అన్ని రైతు వేదికలలో డీలర్స్ ద్వారా, ప్రైవేట్ డీలర్స్ ద్వారా పెట్టిస్తున్నాము. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 7 రకాల వరి వెరైటీస్కే గవర్నమెంట్ మనకు బోనస్ ఇవ్వబడుతుంది. కాబట్టి ఆ 7 రకాల వరి విత్తనాలను అక్కడ పెడుతున్నాము. అవే కాకుండా మన కూరగాయలు ప్లస్ కూరగాయల విత్తనాలు, మరి అట్లాగే వివిధ రకాల అపరాలు, మరి అట్లాగే ఆయిల్ సీడ్స్ కూడా, నూనె గింజలు కూడా పెట్టియటం జరుగుతుంది. అందరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొని అందరూ ఆ విక్రయాలు అక్కడి నుంచి రైతు వేదిక నుంచి చేసుకోవాల్సిందిగా కోరుతూ, పెద్ద ఎత్తున దీన్ని విజయవంతంగా చేయాలని కోరుతూ మీకు అందరికీ